సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ దూషించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాను ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చినట్లు ఆడియోలో ఉంది. అయితే దీనిపై దగ్గుబాటి ప్రసాద్ వివరణ వేరేలా ఉంది. ఆ ఆడియో కాల్స్ తనవి కాదని, రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్నారని మండిపడ్డారు. అది త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది వాడితే ఏనన్నది ఇయ్యలేదు ఇచ్చినారు. ఇప్పుడు త్రివేణి గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకి ఆపిస్తున్నా ఇప్పుడు ఏదైనా ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే మనకి లోకేష్ ఎట్లు పెట్టుకుంటా మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. నువ్వు కార్ది నేనెవరు చేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, చేపిస్తావు నువ్వు. నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. మందేం పోతుందన్నా మనం లోకేష్ గురించి మాట్లాడతాడా? సినిమా ఆడదు, ఆడదు సినిమా, ఆడు సినిమా. మనమేం చేస్తున్నా ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేదు మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదన్నా. ఆడదు, ఆడదు సినిమా, ఆడదు. 16 నెలలుగా తనపై కుట్రలు జరుగుతున్నాయన్నారు. బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆడియో కాల్స్పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా పోలీసుల విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. తన ప్రమేయం లేనప్పటికీ ఆడియో కాల్ వల్ల ఎన్టీఆర్ అభిమానులు నొచ్చుకుని ఉంటే క్షమాపణలు చెబుతున్నానన్నారు. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురంలో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి